వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు ప్రోగ్రామ్. ఏఎంఎల్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న కోర్స్ ఇదే. అందరూ ఏఎంఎల్ మీద పడితే మరి మిగతా కోర్సుల సంగతి ఏంటి, వాటి ఫ్యూచర్ ఏంటి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. సార్, అందరూ ఏఎంఎల్ అందరూ ఇదే తీసుకుంటే మరి మిగతా కోర్సుల సంగతి ఏంటి అంటే అసలు వాటికి ఫ్యూచర్ ఉంటుందా లేదా? దానికి ఒక్కొక్క క్వశ్చన్ ఏమి యాడ్ చేయాలంటే, మీరు అసలు తీసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి రావా? అంతే కదండి. ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. సరే, మిగతా కోర్సుల పరిస్థితి ఏంటి అన్న దాంతో పాటుగా అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి చూడాలి మనం. యాక్చువల్గా అంటే ఏఎంఎల్ అని టైటిల్ పెట్టి ఇండియాలో పర్టికులర్గా ప్రైవేట్ కాలేజెస్ కానీ కాలేజెస్ అన్నీ కూడా స్ట్రైట్గా పబ్లిక్గానే మోసం చేసేస్తున్నాయండి. అసలు ఏఎంఎల్ కోర్స్ పెట్టినటువంటి కాలేజెస్లో ఇది టెక్ మహేంద్రనో లేదా సరే వాట్ ఎవర్ ఎస్ఆర్ఎంఓ విఐటీనో ఇట్లాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో డీమ్డ్ యూనివర్సిటీస్ పెడతాయి కదండి, కేఎల్యూ అని గీతం అని. అసలు ఏఎంఎల్ కంపెనీ కూడా వచ్చి వీళ్ళు ఎవరిని ఒకరిని కూడా పట్టుకెళ్ళదు. అసలు జస్ట్ కోర్స్ పెట్టి డబ్బులు తీసేసుకుంటారు అంతే జనం దగ్గర. ఏఎంఎల్ కోర్స్ పెడితే ఏఎంఎల్ జాబులు వచ్చి పట్టుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాదే ఉందండి మనకి. టెక్ మహేంద్ర ఉంది, గీతం ఉంది, లేకపోతే ఇంకొక కేఎల్యూ హైదరాబాద్లో ఉన్నాయి చెప్తాం. కొన్ని కొంచెం ఎక్కువ మంది ఇంటెక్ తీసుకునేవి. ఈ సంవత్సరం 2024 ప్లేస్మెంట్ తీసుకున్న ఒక ఏఎంఎల్ కంపెనీ వచ్చి ఏడు మాత్రమే కావాలని పట్టుకెళ్ళింది ఒక్కడు లేడండి. అంత పచ్చి మోసం ఇది. ఒకటి అఫ్కోర్స్ కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ పర్స్పెక్టివ్లో వచ్చి ఉంటారు, కంప్యూటర్ సైన్స్ ప్లేస్మెంట్స్ అయినాయి. బట్ ఏఎంఎల్లోడు నాకు కావాలి అని ఏఎంఎల్ చదివిన తీసుకెళ్ళటం అనే కాన్సెప్ట్ ఉండదు. అది వాస్తవం అయితే ఐఐటీలో ఎక్కడ ఏఎంఎల్ ఉండదు కదా. ఐఐటీ ముంబైలో లేదు, లేదా కాన్పూర్లో లేదు, ఇంకో చోట లేదు. మరి అక్కడ ఏఎంఎల్ కంపెనీస్ రావా ఏంటి? ఏఎంఎల్ రిలేటెడ్ వర్క్ చేస్తాయి కదా, మైక్రోసాఫ్ట్ ఇంకోటి. అంటే ఓవరాల్గా కంపెనీస్ చూసినప్పుడు అంటే ఏఎంఎల్ రిలేటెడ్ దాంట్లో ప్రాజెక్ట్స్ ఏం చేశాడు, కొంచెం పెద్ద కాలేజీ స్కిల్స్ ఏమున్నాయని చూసి స్కిల్ బేస్డ్ పట్టుకెళ్ళిపోతారు తప్ప ఏఎంఎల్ చదవాలి లేకపోతే ఇది చదవాలి అది చదవాలని అలా ఉండదు. రారండి. అలా వచ్చుంటే టెక్ మహేంద్ర వాళ్ళు అందరూ అయిపోవాలి, గీతం వాళ్ళు అయిపోవాలి, లేకపోతే మొత్తం అన్ని కాలేజీలు అయిపోవాలి, కేఎల్వీ అయిపోవాలి, ఎస్ఆర్ఎం అయిపోవాలి, విఐటీ అయిపోవాలి. అట్లా ఉండదు. ఎస్, ఏ స్కిల్ సెట్ అనేది డెఫినెట్గా రాను మనకు అవసరం. ఏ ఇంజనీర్స్ అవసరం. కాబట్టి ఏ రిలేటెడ్ వర్క్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తారో ఏ రిలేటెడ్ వర్క్స్ కోర్స్ వర్క్ 2-3 ఉంటాయండి. అది లేకపోతే ఆన్లైన్లో చేస్తాడు, పెద్ద విషయమే కాదు కోర్స్. అది స్కిల్ బేస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడు ఏ కాలేజీలో చదివాడు ఏంటి అన్న దాన్ని బట్టి ఉద్యోగం ఉంటుంది తప్ప కోర్స్ బట్టి ఉద్యోగం ఉంటుందండి ఎక్కడ. నేను ఏఎంఎల్ చదివాను, మల్లారెడ్డిలో చదివాను, నాకు ఉద్యోగం ఉండే ఏఎంఎల్ అంటే అలా ఎవరో. ఇది ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం అవ్వట్లా. దానికి ప్రూఫే నేను ఉదాహరణ డైరెక్ట్గా పబ్లిక్గా చెప్తున్నాను కదా ఆన్ ది స్క్రీన్. టెక్ మహేంద్రలో ఏఎంఎల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఏఎంఎల్ జాబ్కి వెళ్ళారు లెక్క తీసేయండి, అయిపోయింది. నన్ను మిమ్మల్ని అడుకోవడం ఎందుకు? కాలేజీకి వెళ్ళండి, ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు వీళ్ళు కలవండి. ఏఎంఎల్ కంపెనీస్ ఎక్స్క్లూసివ్గా వచ్చి ఏఎంఎల్ వాళ్ళు మాత్రం ఎంతమంది తీసుకెళ్లారు? ఏఎంఎల్ వాళ్ళు తీసుకెళ్లారు సార్ 5 ఉన్నారు అనుకుందాం. ఏఎంఎల్ కావాల్సి వచ్చిన వాళ్ళు ఆడు సిఎస్ వాళ్ళు ఉన్నారు, ఏఎంఎల్ ఉన్నాడు అడగండి. సిఎస్ కూడా ఉంటాడు, ఎందుకంటే సిఎస్లో ఉన్న ఏఎంఎల్ రిలేటెడ్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఎక్స్క్లూసివ్గా ఒక కోర్స్ పేరు చెప్పడం వల్ల డేటా సైన్స్ అని ఇప్పుడు ఐఓటీ తీసుకుంటే ఐఓటీ జాబ్ వస్తున్నాడు కదా ఎవరో నన్ను మన దగ్గర వచ్చిన వాడు. ఇలా ఐఓటీ చదివితే ఐఓటీ జాబులు, సైబర్ సెక్యూరిటీ జాబులు అట్లా రావడం. ఏం పీజీలు కాదు ఇవేని. యూజీలోనే 3rd ఇయర్లో 4th ఇయర్లో తీసుకోవాల్సిన ఎలక్టివ్స్ పేర్లు పెట్టి మోసం చేసి ఒక 20 కోర్సులు అని చెప్పి అబద్ధం చెప్పి 1000 మందికి అడ్మిషన్లు ఇవ్వడానికి, పర్మిషన్లు తీసుకోవడానికి. ఒకే కంప్యూటర్ సైన్స్ని 5000 మంది సీట్లు అంటే ఒప్పుకోడు యూజీసీ ఓడో లేకపోతే ఇంకొకటి ఏఐసిటీ ఓడో. దీన్ని 4 ముక్కలు చేస్తారు, 4 కోర్సు పేర్లు పెడతారు, పేర్లు మార్చేసి అయిపోయింది పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ తీసుకోవాలంటే మరి ఏదో పేరు మార్చాలి కదా, ఒక అక్షరం అన్నా మార్చాలి కదా. బేసికల్గా అదంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద వస్తుంది, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఏముందండి, ఎలక్టివ్ సర్టిఫికేట్ నేర్చుకుంటారు. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏం కాదు. మోరోవర్ ఇప్పుడు యూఎస్ అదర్ కంట్రీస్లో కూడా మైనర్స్ వచ్చేసినాయండి. ఏ మైనర్ కావాలనుకునే ఏఎంఎల్ మైనర్ చేసుకుంటారు. ప్రత్యేకంగా ఏఎంఎల్ డిగ్రీ చేయాల్సిన ఉంటే చదువుతాడు. ఇప్పుడు అలాగని ఏ చదివినంత మాత్రం ఏ ఉద్యోగం రావాలని లేదు, వేరే జాబ్ కూడా వెళ్తాడు. ఏఎంఎల్ అనేది స్పెషల్గా ఇప్పుడు డేటా సైన్స్ రిలేటెడే ఉంటుంది, అది కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉంటుంది, అంతా ఉంటుందండి. 2-3 సబ్జెక్టులు ఎక్కువ చదువుతాడు. నార్మల్గా చదివినోడు కూడా ఏఎంఎల్ ప్రాజెక్ట్ చేయమని చెప్తున్నాం మేము కూడా. డిమాండ్ లేదని చెప్పట్లా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నార్మల్గా చదివారండి మీరు, కంప్యూటర్ సైన్స్ చదివారు, ఎస్ ఏఎంఎల్ ప్రాజెక్ట్ చేయి. ఫైనల్ ఇయర్ ఎవడొద్దు అన్నట్టు, ఫైనల్ ఇయర్ మొత్తం అంతా ఖాళీయే కదా. ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్లో కోర్స్ వర్క్ ఉండదు,
జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తే ఇన్ఫర్మేషన్ ఏదో 1 or 2 కోర్స్ వర్క్ ఉంటాయి, అవి కూడా ఆన్లైన్లో ఎన్పిటిఎల్లో స్వయం ప్లాట్ఫామ్ లాంటి దాంట్లో చేస్తే అది కూడా క్రెడిట్స్ ఇచ్చేస్తున్నారు. 1 year మొత్తం ఖాళీ వెళ్ళావు. 1 year నువ్వు ఏఎంఎల్ ప్రాజెక్ట్ చేస్తానంటే ఎవడొద్దంటాడు? నువ్వు సిఎస్ఓడివే కదా, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ చేసావు, ఎలాంటి థీసిస్ చేసావు, కోర్స్ వర్క్లు ఎలాంటివి చేసావు అది కూడా చూస్తారు. కాబట్టి ఆ కోర్స్ వర్క్లో 1 or 2 తక్కువైనా ఎలక్టివ్లో తీసేసుకో. అంటే అది యూనివర్సిటీ ప్రొవైడ్ చేసేదాన్ని బట్టి ఉండదా సార్? అవునండి, యూనివర్సిటీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజ్ ఐఐటి హైదరాబాద్కి వెళ్ళారండి, లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళారు, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన బాస్కెట్లో 4-5 కోర్సులు ఉంటాయి. మీరు కంప్యూటర్ సైన్స్ చదివే లేదా ఏ చదివే బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంది, 2 కోర్సులు తీసుకో, ఎలక్టివ్స్ తీసి చదువు నేర్చుకో, లేదా లేదో కోర్సు ఆన్లైన్లో నేర్చుకుని ప్రాజెక్ట్ చేయి. ఫైనల్గా నువ్వు నేర్చుకున్న థియరీని ప్రాజెక్ట్ రూపంలో నువ్వు చేయాలి కదా. ఆ ప్రాజెక్ట్ చేసినోడికి డిమాండ్, చదివితే డిమాండ్ వస్తుంటే ప్రతి ఓడు ఇంట్లో కూర్చుని చదివేస్తాడు. చదివితే జాబ్ ఎందుకు ఇస్తారండి? చదివితే జాబ్ ఎవరో, చదివిన దాన్ని నువ్వు అప్లై చేయగలిగే పరిస్థితిలో ఉంటే దాన్నే స్కిల్ అంటారు. అది ప్రాజెక్ట్స్ రూపంలోనో రీసెర్చ్ రూపంలోనో నువ్వు చూపించగలగాలి, ఇంటర్న్షిప్స్ రూపంలోనో. సో ఇది చేసినప్పుడు ఇది ఉంటుంది. ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏఎంఎల్ అందరూ జాయిన్ అవుతారు కదా, అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న పర్స్పెక్టివ్లో మనం వచ్చినట్లయితే మెకానికల్ సివిల్ ఉన్నాయి కదా, అసలు అటువైపు చూడకూడదా? ప్రతి ఇండస్ట్రీలోకి, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ కోర్స్ కాదండి, ఇండస్ట్రీ చెప్తున్నాను నేను. సరే అది ఫార్మానా, ఆటోమొబైలా, మ్యానుఫ్యాక్చరింగా, లేకపోతే ఏదైనా సివిల్ ఇంజనీరింగా, లేకపోతే మెకానికల్ రిలేటెడ్ మెకట్రానిక్సా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కానీ, సెమీ కండక్టర్సా, చిప్, పెట్రోలియం సంబంధించా, కెమికల్ సంబంధించి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ నాన్ ఇంజనీరింగ్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ, ఫైనాన్స్ ఇండస్ట్రీ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్స్ ఇలాంటివన్నీ కూడా, లేకపోతే కొంత హ్యూమానిటీస్ అండ్ ఆర్ట్స్, ఈవెన్ యాంథ్రోపాలజీ, జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మేబీ హైడ్రాలజీ, జీపీఎస్ అంటే మన శాటిలైట్ రిలేటెడ్ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, అంటే శాటిలైట్ ఇండస్ట్రీ ఇలాంటి ఇండస్ట్రీ కానీ, ఎయిర్ ఇండస్ట్రీ, ఎయిర్వేస్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్లోకి మన ఊహకు కూడా అందకుండా శరవేగంగా స్టెరాయిడ్ లాగా అన్నిటిలోకి టెక్నాలజీ, ఏ రిలేటెడ్ టెక్నాలజీ వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళు దేనికి పనికిరారు, మిగతా వాళ్ళు ఏం చేస్తారో అన్న తప్పు అసలు. దాన్ని మీరు ఎలా చూడాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు దాంట్లో కూడా ఏఎంఎల్ ఉంది. ఏఎంఎల్ అనేది ఒక కోర్స్ కాదు, అది ఇట్స్ ఎ టూల్. మీరు దాన్ని ఎక్కడైనా వాడచ్చు. మెడికల్ చదువుతున్నారు స్టూడెంట్ ఉదాహరణకి, డ్రగ్ డిస్కవరీ, ఫార్మసిటికల్ రిలేటెడ్, అయితే మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్, లేటెస్ట్ సర్జికల్ ఆపరేషన్స్ రిలేటెడ్, రేడియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, క్యాన్సర్ డిటెక్ట్ చేయడం, డిసీజెస్ డిటెక్ట్ చేయడం, మొత్తం అన్ని చోట్ల టెక్నాలజీ ఉంది, ఏఏ ఉంది. ఏఐ ఇట్స్ ఎ టూల్. మీరు పర్టికులర్ ఎందులో కలిపితే అందులో కలిపి వాడేసుకోవడమే. అది ఉల్లిపాయలాగా లేకపోతే నూనెలాగా, అంతే. ఏ కూరైనా ఒకటే. ఇది పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల చాలామంది ఏఎంఎల్కి డిమాండ్ ఉందని చెప్పి అనుకుంటున్నారు. బట్ మీరు అనొచ్చు, సార్ సతీష్ గారు మీరు కూడా ఇప్పుడు సీఎస్కి వెళ్ళమని చెప్తారు కదా పిల్లల్ని, మరి ఇప్పుడు మిగతా బ్రాంచ్లు అంటున్నారు ఏంటి అని చెప్పేసి అనొచ్చు. నేనేం చెప్తున్నాను, మిగతా బ్రాంచ్ల పర్స్పెక్టివ్లో కూడా ఇదివరకు కూడా చెప్పాను. మేబీ రెగ్యులర్గా నా వీడియోస్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుందండి. ఒక్కొక్క వీడియో విన్న వాళ్ళు గుమ్మని అర్థం కాదు, ఎందుకంటే డిఫరెంట్ కంటెస్ట్లో డిఫరెంట్గా దాన్ని మనం చెప్తాం కాబట్టి ఒక మైన్యూట్ పాయింట్ని తీసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు అప్పుడు అనొచ్చు, సార్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను నేను, మరి అందులో కూడా ఏఎంఎల్ ఉంది కదా, మరి నేను సివిల్ ఇంజనీరింగ్ చదివి నేను శుభ్రంగా ఎక్సెల్ అవుతాను, నేను పర్టికులర్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అర్జెంట్గా ఏఎన్ఐటీ వరంగల్లోనో లేకపోతే ఏ ఉస్మానియాలో జాయిన్ అయిపోతాను, జేఎన్టీలో, ఇప్పుడు నేను జాయిన్ అయిపోవచ్చా? అంతే కదా, మీరే చెప్తున్నారు కదా సార్ అన్నింటిలోనే ఉందని. మరి అదే నేను బయోటెక్నాలజీయో లేకపోతే సివిల్ ఇంజనీరింగో ఏసీబీఐటీకో జాయిన్ అయిపోతాను, మీరే చెప్తున్నారు కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఏఐని ఇంటిగ్రేట్ చేయడానికి సరిపడా నాలెడ్జ్ కానీ, కలిపి ఇవ్వగలిగిన కోర్స్ వర్క్ కానీ, కలిపి చెప్పగలిగే రీసెర్చ్ కానీ
కలిపి చేయగలిగే ల్యాబ్స్ కానీ నీ దగ్గర ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ వ్యాలిడిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్, ఓకే. వాళ్ళకి అందరికీ తెలిసిందే కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ వరల్డ్లోనే బెస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్, వరల్డ్లోనే ఇంకా బెస్ట్ అది. ఈవెన్ చాలా పర్స్పెక్టివ్ ఈవెన్ MIT స్టాన్ఫర్డ్ కంటే చాలా బెటర్ అని చెప్తారు అందరూ కూడా. ప్రతి కోర్సు వరల్డ్లో ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏ కోర్సు వచ్చినా కూడా ఫస్ట్ పెట్టేదే CMU వాళ్ళు. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ పెట్టింది వాళ్ళు వరల్డ్లో, యూఎస్లో కూడా. అలాంటి వాళ్ళు కూడా సివిల్ ఇంజనీరింగ్ ఏం చేస్తారు, ఇప్పుడు AA+ సివిల్ ఇంజనీరింగ్ కోర్సు పెట్టారు. సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ పేరు అది, కోర్స్ పేరే. సివిల్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ కోర్స్ పేరు అది. అది వాళ్ళ కరికులంని అప్డేట్ చేయడం. ఇప్పుడు ఇంత శరవేగంగా స్టెరాయిడ్ లాగా పెరుగుతుంది, ప్రతి దాంట్లోకి ఏ వెళ్తుంది, ఏ అవసరం ప్రతి చోట ఉందన్న విషయాన్ని చాలా స్పీడ్గా అవుతుందన్న విషయం నేనే చెప్తాను కదా. మరి కాలేజీలో ఉన్న కోర్సులను కూడా అంత స్పీడ్గా నువ్వు వెళ్ళకపోతే ఈ స్టేట్మెంట్కి సంబంధం అయితే అసలు కలవట్లా. ఇప్పుడు నిన్న చెప్పింది వేళ లేదు, మనకి మొన్న లేదు. స్పీడ్గా మార్పులు జరుగుతున్నాయి, ముందుకు వెళ్తున్నాం చెప్తున్నాను నేనే. ప్రతి దాంట్లో ఏముందని నేనే చెప్తున్నా. మరి అంత స్పీడ్గా ఉస్మానియా కరికులము, JNTU కరికులము, CBIT కరికులం ఉందా, VIT కరికులము, అమృత కరికులం ఉందా? అది బయోటెక్నాలజీలా, సివిలా, మెకానికల్ పక్కన పెట్టండి. లేనప్పుడు ఈ చదివి ఉపయోగం ఏంటి అన్న పర్స్పెక్టివ్లో ఇది వద్దు అన్న పాయింట్ నేను చెప్పాను తప్ప, నిజంగా ఇంటిగ్రేట్ చేసి ఉండగలిగినటువంటి పరిస్థితులు కానీ ఉంటే బెస్ట్ కోర్సెసే కదా అయ్యి. దానికి ఉదాహరణే ఈ సంవత్సరం నేను 2025 గురించి మాట్లాడుతున్నాను. IIT ముంబై, IIT మద్రాస్, IIT ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రికల్ చదివిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, AML ప్రాజెక్ట్స్ చేసి చక్కగా GPA 9.6, 9.7 తెచ్చుకుని కాల్టెక్, CMU, MIT, స్టాన్ఫర్డ్, జార్జియా టెక్, అర్బానా ఛాంపియన్ లాంటి కాలేజీలకి, ప్లస్ ఐవీ లీగ్స్, కార్నెల్ అండ్ కొలంబియా లాంటి కాలేజీలకి డైరెక్ట్గా PhDకి CS డిపార్ట్మెంట్కి లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు. ప్లస్ అలాగే రీసెంట్గా కూడా ఒక అమ్మాయి మనకి కీర్తన అని ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది, కాన్పూర్, IIT కాన్పూర్ అమ్మాయి, బీటెక్ అయిపోయింది, ఇప్పుడు వెళ్తుంది CMUకి వెళ్తుంది. అమ్మాయి ఎలక్ట్రికల్ అమ్మాయి, బట్ వెళ్ళి కోర్స్ ఏంటి ML, ఏ డిపార్ట్మెంట్, EC డిపార్ట్మెంట్. ఏం తప్పే ఉంది, ఈసీలో కూడా ML ఉంటుందన్న విషయం మర్చిపోతున్నాం మనం. కానీ ఇలాంటి కలిసిపోయి ఇలా కలిపి చెప్పగలిగే అంత కాలేజెస్ లేవు అసలు. ఇండియా మొత్తం ఒక 50 ఉంటాయి అంతే. ఆ 50 ఏంటని అడగండి, IITలు, IIITలు, NITలు లేకపోతే బిట్స్ ఇలాంటి కొన్ని కాలేజీలు ఉంటాయి జస్ట్. అంటే మిగతా కోర్సులు ఏమి అయిపోవట్లేదు, మిగతా కోర్సులు అన్నీ ఉన్నాయి. మిగతా కోర్సులు లేకపోతే మెడికల్ ఎక్కడ ఉంది, బయోటెక్ లేకపోతే బయోటెక్ ఎక్కడ, మెకానికల్ లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడదే, ఎలక్ట్రికల్ లేకపోతే చిప్ ఇండస్ట్రీ ఎక్కడదే, పైలట్ లేకపోతే పైలట్ ఎయిర్వేస్ ఇండస్ట్రీ ఎక్కడదే, మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదు, ఏ ఇండస్ట్రీ లేదండి. అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అందరం ఉన్నాం మనం. అంటే అవన్నీ మూతపడిపోతున్నాయి, అవన్నీ మూసేస్తున్నారని చెప్పి తెలియక చాలామంది అనుకుని కాదు, ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీలో తీసుకునే పర్సన్ యొక్క క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉండాలి. మీరు సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చదివి 30 ఏళ్ళ క్రితం సిలబస్ చదివి నేను ఉద్యోగం ఇవ్వమంటే ఎవరో డిజైనింగ్ వింగ్కి వెళ్తే, అప్పుడు పూర్వకాలం చదువు M15 కాంక్రీట్, M20 కాంక్రీట్లు చదివాం మేము. ఇప్పుడే చదువుతున్నారు వాళ్ళు. ఇప్పుడు M500 కాంక్రీట్ వచ్చింది. అసలు M500 ఎక్కడ, M20 ఎక్కడ, సంబంధం ఉందా అసలు? నువ్వు M500 గురించి నేర్చుకుని 3D ప్రింటింగ్ గురించి నేర్చుకోవడం మానేసి ఆటోమేషన్ అయిపోతున్నాయి, ఇవన్నీ వీటి గురించి నేర్చుకుని దానికి సంబంధించిన టెక్నాలజీ ఏనో లేకపోతే వేరే దాంట్లో కలిపి అప్పుడు నువ్వు నేర్చుకుని వెళ్తే నీకు కొత్త ఇండస్ట్రీలో జాబ్ ఇస్తాడు ఎవడొకడు. మళ్ళీ దీన్ని కన్ఫ్యూజ్ అయిపోతారండి. అంటే ఇవన్నీ చాలా థిన్ లైన్ డిఫరెన్స్లో ఉంటాయండి నా వర్డ్స్. ఇది ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్ చేసుకుంటే పేరెంట్స్కి అందరికీ, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదండి. ఈ అండర్స్టాండింగ్ ఒక్కొక్కసారి రాంగ్గా అండర్స్టాండింగ్ చేసేసుకుంటున్నారండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా పాపం వాళ్ళ తప్పు కాదండి. ఎందుకంటే కంటెస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మిగతా బ్రాంచెస్ అన్నింటికి డిమాండ్ లేకపోవడం ఏంటి, అన్నింటికి డిమాండ్ ఉంది. కానీ ఆ పర్టికులర్ డొమైన్కి వాల్యూ లేదు, ఆ డొమైన్కి ఇది కలిస్తే వాల్యూ ఉందని చెప్తున్నా. ఇది కలిస్తే వాల్యూ ఉందని చెప్పారు కదా అని చెప్పేసి గబగబా నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతే మళ్ళీ విసుకు, మళ్ళీ దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకోవద్దని చెప్తున్నానండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్తో పాపం తెలియదండి వీళ్ళకి. మెకానికల్ బాగుందని చెప్పారు కదండి, సతీష్ గారు IIT ముంబై వెళ్ళాడు కదా ఎవడో అంటే, IIT ముంబైలో అలాగ బాగా పెర్ఫామ్ చేసి వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడ ఉన్న మొత్తం 150 మందిలో 4-5 వెళ్ళగలిగారు. IIT ఖరగ్పూర్లో కూడా అంతే, మెకట్రానిక్స్ కానీ రోబోటిక్స్ కనెక్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
వాళ్ళు కావాలి. సిఎస్ అక్కర్లేదు వాడికి, కాదండి రోబోటిక్స్ ఇండస్ట్రీ వాడికి ఒక పర్టికులర్ ఏరియాలో వాడికి కావాలన్నప్పుడు ఈ కాంబినేషన్లో ఉన్నవాడే కావాలి వాడికి. ఆ కాంబినేషన్ ఉన్నవాడు దొరికిన కావాలి తప్ప ఏఎంఎల్ కంప్యూటర్ సైన్స్ చదివినాడు వాడికి ఎందుకు? వాడికి వేరే పర్పస్లో కావాలి రోబోటిక్స్లో. అంటే ఒక రోబో తయారు చేయాలంటే అటు మెకానికల్ కాంబినేషన్లో ఉన్నవాడు కావాలి, ఇటు ఎలక్ట్రికల్లో కూడా కావాలి, ఇటు మ్యాథ్స్ వాడు కావాలి, ఇటు కంప్యూటర్ సైన్స్ వాడు కావాలి. అంటే నువ్వు చదివిన చదువుని నువ్వు మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా నువ్వు ఇంటిగ్రేట్ చేసి ఇంటర్ డిసిప్లినరీ చేసి కాంబినేషన్లో కోర్సెస్ చేసి కాంబినేషన్లో ప్రాజెక్టులు చేసి నువ్వు మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లో డిమాండ్ ఉంది, ఇంక్లూడింగ్ మెడిసిన్. అలాంటి బయోటెక్నాలజీకి ఫుల్ డిమాండ్ ఉందని చెప్తారు సతీష్ గారు కదా, బయోటెక్నాలజీకి వెళ్ళాలి కదంటే ఎక్కడికి వెళ్తున్నావు? సిబిఐటీలో బయోటెక్నాలజీ చదివితే ఏం చదువుతా నీ ముఖం? చెరుకు పిప్పులాగా ఊసేసినట్టే ఆ డిగ్రీ. దేనికి పనికిరాని చెత్త డిగ్రీ అది. ఎందుకని బయోటెక్నాలజీ ఒకటే నేర్పుతున్నారు వాళ్ళు. మరి ఎట్లా సార్ అంటే మీరు చెప్తున్నది చూస్తుంటే ఇది ఒకలాంటి ట్రాప్ లాగా ఉంది. అంటే గవర్నమెంట్ తప్పంటిది, కాలేజీ వాళ్ళు ఆడేం చేస్తారా? ఇప్పుడు కాలేజీ ఉందంటే, ఇప్పుడు సిబిఐటీ కాలేజీ ఉంది, ఉస్మానియా ఉందండి, జేఎన్టీ ఉంది, సిలబస్ ఇచ్చి సివిల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ అని చెప్పి చదవమంటున్నారు. అంటే ఈ గొర్రెలాగా పోతున్నారు అంతే. స్కిల్స్ ప్రొవైడ్ చేసేవి అయితే ఓకే, చేయరు. ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఇదే చెప్తున్నాను, బయోటెక్నాలజీకి వెళ్ళారండి, ఉదాహరణ చెప్తున్నాను మీకు, ఇంజనీరింగ్ కూడా ఎంసెట్లో ఇచ్చి వెళ్ళాడండి, లేకపోతే ఉస్మానియో జేఎన్టీ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళాడండి. 30 ఏళ్ళ క్రితం ఉన్న పుస్తకాలు చదువుతున్నారు వాళ్ళు. ఏంటి వాళ్ళు చదివేది? మెకానికల్ బాగుందా అంటే ఏం చెప్తాను నేను? మెకానికల్కి ఎప్పుడు బాగుంటుంది? ఆ సిలబస్ని మాడిఫై చేయి. కాదండి, టెక్నాలజీ ఏమో రోజుకో రకంగా మారుతుందని నువ్వే చెప్తున్నావు, దానికి తగ్గట్టుగా సిలబస్ లేనప్పుడు మన బ్రాంచ్ బాగుందని నువ్వే అడుగుతున్నావు. ఇదేంటిది? కాదండి, స్పీడ్ అవుతుందని నీకు తెలుసు కదా టెక్నాలజీ. నేనున్నది ఈ రోజు లేదు కదా, ప్రతి దాంట్లో ఏ వెళ్తుందని తెలుసు కదా. తెలిసి మరి నేను మెకానికల్కి వెళ్ళి చదువుతానంటే మెకానికల్లో కూడా ఏ ఉంటుంది కదా, ఆ సిలబస్ లేదు కదా. ఇంత స్పీడ్గా ఎకడమిక్ కరికులం అని మార్చట్లేదు వీళ్ళు. బయట మార్కెట్లో జరిగి స్టెరాయిడ్ స్పీడ్ ఏదైతే ఉందో, ఇది బీరు, అది స్టెరాయిడ్ అండి, డ్రగ్. అది మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్లోగా ఎక్కుతుంది, అది స్లోగా మారుస్తున్నారు. అది కిక్ ఒక్కసారి ఎక్కుతుంది, అది సెకండ్లో ఎక్కేస్తుంది. నువ్వు అది గాలి వేగంతోనేమో నువ్వు అంత స్పీడ్గా నువ్వు మూవ్ అవుతున్నప్పుడు, ఇండస్ట్రీస్ అంత స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు, నువ్వేమో ఇంకా ఏదో నడక కూడా రాని పరిస్థితిలో ఉన్న కోర్సెస్ పెట్టి ఇంకా నాకు మెకానికల్ బాగుంది, ఎలక్ట్రికల్ బాగుంది అంటే బాగుంటుంది. కొన్ని ప్రీమియర్ కాలేజీల్లో బాగుంటుంది. బయోటెక్నాలజీ ఉంది, ఐఐటి హైదరాబాద్లో చదువు, ఐఐటి మద్రాసులో చదువు, అలాంటి అందరికీ సీట్లు వస్తాయి. సతీష్ గారు మళ్ళీ మెరిట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, నా మీద పడిపోతున్నారు. అసలు ఏం మాట్లాడదామన్నా నాకు ఇది కాంప్లికేషన్ అయిపోతుందండి అసలు. అది కరెక్టే కదా సార్. మరి కాదండి, నేను ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ని చెప్పగలను తప్ప నేను ఎట్లా చెప్తానండి బయోటెక్నాలజీ సిబిఐటీలో చదవమని? మీరే చెప్పండి. అది ఇంటిగ్రేట్ అవ్వలేదు, కోర్స్ సరిగ్గా దాన్ని ఇంటిగ్రేట్ చేయట్లేదు, రీసెర్చ్ ఉండదో, ప్రాజెక్ట్స్ ఉండవో, ఎల్లుడు పనికిరాడు అని చెప్తున్నాను. నీకు అదే సీట్ వచ్చింది కాబట్టి నీకు బాధ కలుగుతుంది కాబట్టి నన్ను అనడం వల్ల ఏం ఉపయోగం? నువ్వు 10 ఏళ్ల క్రితం చదివినోడు వేరండి, వాడికి స్లోగా జరిగింది, స్లోగా విస్కీలాగా ఉంది. అప్పుడు ఇండస్ట్రీ కూడా అలాగే ఏడ్చింది మేము చదువుకున్న రోజుల్లోనూ. ఇప్పుడేమో ఇండస్ట్రీ ఏమో శరవేగంగా మారుతున్నప్పుడు, కాలేజెస్ స్లోగా ఉన్నప్పుడు మరి పనికిరాని కోర్సులే కదా, అవన్నీ అవుట్డేటెడ్ కోర్సులే కదా, చెత్త కదా అంటున్నాను. అది ముందే తెలుసుకొని ముందు జాగ్రత్త పట్టడం అవ్వదు కదా. నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు కాలేజీల్లోనే అప్డేట్ చేయకపోతే నువ్వేం చేస్తావు? మరి ఎలా? అంతే, సఫర్ అవడమే. మెరిట్ ఉన్నవాడు నేర్చుకుంటాడు, లేదంటే ఆన్లైన్లో నేర్చుకో. ఎలా అంటే ఆన్లైన్లో నేర్చుకోవడమే. ఏం చేస్తావు? ఇంకా నువ్వే నేర్చుకుని నువ్వే ఆన్లైన్లో ప్రాజెక్ట్ చేసుకుని నువ్వే నేర్చుకుని ఎగ్జామ్స్ అని ఉంటే నువ్వే పోటీ చేసుకుని నువ్వే ఏదో బాధలు పడి వెళ్ళాలి. అలా వెళ్ళినోడు 100 కోట్ల ఎదురు వెళ్ళగలుగుతున్నారు, మిగతా వాళ్ళు సఫర్ అవుతారు అంతే. యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్కి మీరు మోటివేట్ చేయరా? యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ని మీరు గైడ్ చేయాలంటే ఏం గైడ్ చేయను? సీట్లు లేవు కదా. కాదండి, గైడ్ చేయడానికి సివిల్ ఇంజనీరింగ్లో కొంచెం హై క్వాలిటీ ఇచ్చి కాలేజెస్ లేనప్పుడు నేనేమి గైడ్ చేయను. నేను సివిల్ ఇంజనీర్ ఏం చేయమంటావు? నన్ను లేవు కదా కాలేజీలో, నేనేం చేయగలనా? నేను తిట్టడం వల్ల, నేను మాట్లాడటం వల్ల, నేను డిమోటివేట్ చేయడం వల్ల, నీ ఇగో హట్ అవ్వడం వల్ల సిచ్యువేషన్ మారదు. దానికి నన్ను అనడం వల్ల ఇప్పుడు నేను పాలిషర్గా చెప్పానండి, ఏం ఉపయోగం దానివల్ల మీకు? ఎవడున్నాడు అక్కడ ప్రొఫెసర్ రీసెర్చ్ చేసేవాడు? వెళ్ళు సిబిఐటీకి వెళ్తావు, వాసవికి వెళ్తావు, బయోటెక్నాలజీకి వెళ్ళి ఏం చేస్తావు? చెయ్యి. పాపం ఎవడో ఒకళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే పాపం వీళ్ళు ఆన్లైన్లో కోర్సులు నేర్చుకుని పాపం వాళ్ళే మెయిల్స్ పెట్టుకుని, కోల్డ్ మెయిల్స్ ప్రొఫెసర్స్ని పట్టుకుని ప్రాజెక్టులు చేసి రీసెర్చ్లు చేసుకుని నానా బాధలు పడి పాపం కష్టపడి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. డెఫినెట్గా అలా వెళ్ళగలిగితే 100 మందిలో 4-5 వెళ్ళగలిగితే బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళు వెళ్ళలేరండి. అందరికీ ఆపర్చునిటీస్ ఎందుకు వస్తాయి? రాకపోయినా కూడా మమ్మల్ని మీరు బతికించాలి సార్, రాకపోయినా కూడా మమ్మల్ని మోటివేట్ చేయాలి, గైడెన్స్ అంటే ఏం గైడెన్స్ ఇస్తాను? సీట్ ఏది? గైడెన్స్ గవర్నమెంట్ని అడగండి, నన్ను కాదు.
మీరు పోయి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డినో చెత్త కాలేజీలు పెట్టి చెత్త కోర్సులు పెట్టి అవుట్డేటెడ్ కోర్సులు పెట్టి ఇంకా ఈ పనికిమాలి దేనికి పనికిరాని కోర్సులు పెట్టి మా జీవితాలు నాశనం చేస్తున్నారని చెప్పేసి మీరు పనికిమాలి చెత్త చెదారం ఎలక్షన్ గురించి మాట్లాడతారు కదా, పోయి అక్కడ ధర్నా చేయండి అసెంబ్లీ దగ్గర. దాన్ని నేనేం చేస్తాను, దానికి నేనున్న ఫ్యాక్ట్ అని చెప్పగలండి. అందువల్ల ఏంటంటే ఏ ఎంఎల్తో ఇంటిగ్రేట్ చేయగలిగి కోర్సెస్ ఉన్నటువంటి అతి తక్కువ అన్నది అండర్లైన్ చేయండి, అతి తక్కువ కాలేజీలు మాత్రం ప్రపంచంలో ఉన్నాయి. ఎందుకంటే అంత స్పీడ్గా కరికులం అని మార్చి అంత స్పీడ్గా హై క్వాలిటీ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి అంత హై క్వాలిటీ రీసెర్చ్ చేయగలిగినటువంటి కాలేజెస్ చాలా 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 తక్కువ. మిగతా కాలేజీలు చదివితే పనికిరాడు, ఈ కాలేజీలో చదివితే మాత్రం అసలు పక్కాగా. ఉదాహరణ మీకు చెప్పాను కదండి, సివిల్ ఇంజనీరింగ్ విత్ ఏఐ, సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంయూలో ఉంది, అయిపోయింది. చదువు ఎవడొద్దున్నాడు సివిల్ ఇంజనీరింగ్? నువ్వు దాన్ని కలపాలి కదా. ఇప్పుడు ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉందని మనమే చెప్తున్నాం, పొద్దున్న సాయంత్రం దాకా మీడియాలో మీరు చెప్తున్నారు ఏ లేకపోతే జీవితం లేదని ఏ వస్తే జాబులు పోతాయి అంటే జాబులు పోవడం అనేది ఇట్స్ డిఫరెంట్ కాంటెస్ట్ అంటే అది. కొత్త జాబ్ కూడా క్రియేట్ అవుతున్న విషయం ఎందుకు మర్చిపోతారు మీరు? ఒక్క సిఎస్ ఒకటే లైఫ్ ఉందా? కాదు, పాయింట్ అది కదండి. నువ్వు ఏ కోర్సుకి వెళ్తున్నావు, అక్కడ ఎలాంటి స్కిల్స్ నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ ఎలాంటి కోర్సెస్ ఇంటిగ్రేట్ చేశారు. డబుల్ మేజర్ పెట్టాలి, పెట్టట్లేదు వీళ్ళకి, ఇండియాలో పెట్టాలి, ఇవ్వట్లేదు అందరికీ. యూఎస్లో ఇచ్చినట్టుగా ఇచ్చి పడేయాలి డబుల్ మేజర్స్ ట్రిపుల్ మేజర్స్. వచ్చినట్టు వాడు బయోటెక్ వాడు కంప్యూటర్ సైన్స్ని లేకపోతే మ్యాథ్స్ వాడు ఫిజిక్స్ని అలా కలిపేసుకుంటాడు, కలుపు చదివేస్తారు. అలా కలపకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ కింద చదవడం వల్ల ఈ కర్మ వచ్చింది మనకి భారతదేశానికి. మీరు ఒక సబ్జెక్ట్ చదివారండి, మీరు దేన్ని ఇంటిగ్రేట్ చేస్తారు, వెళ్ళి దేనికి ఎక్కడ వాడతారు దీన్ని? ఒక డిగ్రీకి ఏం ఉపయోగం ఉంది దానికి? ఒక డిగ్రీకి ఏం వాల్యూ లేదంటే. రెండు కలిపి డిగ్రీ అన్న ఆఫర్ చేయి, లేకపోతే 2 డిగ్రీలు చదివే అవకాశం ఉన్నాయి ఇవి, లేదా 3 డిగ్రీలు చదువు, కొంతమంది 3 కూడా చదువుతారు, కలుస్తాయి అంతే కదండి. కలిసినప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్. సో ఇండస్ట్రీకి ఏం కావాలి అన్న పాయింట్ మీరు మర్చిపోయి దీని డిమాండ్ ఉందంటే ఎవడ తీసుకుంటాడు డిమాండ్ ఉంటాకే? 10 ఏళ్ల క్రితం నేను చదివానంటే నాకు డిమాండ్ ఉందంటే 10 ఏళ్ల క్రితం బుర్ర తక్కువ ఎదవలారు. 10 ఏళ్ల క్రితం ఉండడం వేరు, ఇప్పుడు శరవేగంగా ఉందండి. 2023లో ఉన్నది 24లో లేదండి, 24లో ఉన్నది 25లో లేదండి. ఇంకా నేను 10 ఏళ్ల క్రితం చదివాను, అప్పుడు డిమాండ్ ఉంది అంటే పాత రోజులు వదిలేయాలండి. ఇప్పుడు తప్పుడే 2025 మన జూలైలో ఉన్నామా? జూలై గురించి మాట్లాడుకోవాలి. నేనే ఇంకొక 4 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బాగుందన్న కోసం బాగోలేదు అంటాను కూడా, లేదా బాగోపోతే ఏం చేస్తానా? బాలేదని చెప్తారు. ఇప్పుడు చిప్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, హార్డ్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఏడాదిన్నర క్రితం 2 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్స్ వద్దని చెప్పాను, కొన్ని కాలేజీలు ఎలక్ట్రానిక్స్ జాయిన్ అని చెప్తున్నాం. మారింది, ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి, మారుతుంది, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. అంటే ఇండస్ట్రీకి ఏది పర్టికులర్ కావాలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ సన్ క్రియేట్ చేస్తానని చెప్తున్నారు. కొత్త కోర్సులు అండి, న్యూక్లియర్ పవర్కి ఉంది, ఎనర్జీ సెక్టర్లో ఉంది, క్లైమేట్ చేంజ్లో ఉంది, కొత్త జాబ్స్ వస్తున్నాయి. వాటి గురించి చెప్తాను. ఒకప్పుడు అది వద్దని చెప్పుంటాను నేనే, ఇప్పుడు మళ్ళీ 2026లో వేరే చెప్తాను. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే బాగుంది, ఎంఎల్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉందని చెప్తున్నాను. 4 ఏళ్ల తర్వాత ఎంఎల్ పనికి రాకుండా పోయి కొత్తది వచ్చింది, ఏం చేస్తావు అప్పుడు? ఇంకా అదే పట్టుకుని పాత వీడియో చూశారంటే సతీష్ గారు చెప్పారంటే ఎట్లాగా? అలాగైతే ఒకసారి వీడియోలు చూసి వదిలేచ్చు కదా, మరి ఇవన్నీ చెప్పడం ఎందుకు? అంతే కదా, పాత న్యూస్ చెప్పి వదిలేస్తున్నారండి, కొత్త న్యూస్ చెప్తున్నారు కదా, ఇదే అంతే. మీ పరంగా కూడా అప్డేట్ అవ్వాలి, అప్డేట్ నెల అవ్వాలి అసలు. అప్డేట్ మామూలుగా కాదు, వీళ్ళ సిలబస్ అంటే పాతయండి. సో గవర్నమెంట్సే కొంచెం దీనికి ముందుకు వచ్చి సరి చేయాలి తప్ప నేను ఎంకరేజ్ చేస్తాను లేకపోతే నిన్ను మోటివేట్ చేసేస్తాను, దీనికి ఏం సొల్యూషన్స్ కాదు ఇవేవని. మమ్మల్ని ఏం చేయమంటారంటే ఏం చేస్తాం, గవర్నమెంట్ని అడగండి పోయి, అంతే, ఇంకేం చేయడానికి ఏముంటుంది. థ్యాంక్ యూ సార్. ఏఎంఎల్ అంటే అదొక కోర్స్ కాదు, అన్నిటికీ రిలేట్ అయి ఉండేది. ముందు మీరు అప్డేట్ అవ్వండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. విన్నారు కదా, యూనివర్సిటీని కాదు ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని సార్ అంటున్నారు. ఇది ఈ రోజు అంశం. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Prime9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.